హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీలో కాపు నాయకులు కానీ లేదంటే కొంతమంది అపర మేధావులుగా పవన్ కళ్యాణ్ గారిని జెండా కూలీ అని, జనసేన పార్టీ జన సైనికుల్ని జెండా కూలీలు అని, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966511144. పాలేర్లు అని మాట్లాడేటువంటి సో కాల్డ్ మేధావులు ఉంటారు చూసారా, వీళ్ళు కింద మీద మూసుకుని కూర్చునేటువంటి మాట అంబటి రాంబాబు గారు మాట్లాడారు. అదేంటో చెప్తా, వినిపిస్తా, ఆ తర్వాత మీకే అర్థం అవుతుంది. నుంచి కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తారా, దమ్ముంటే చెప్పండి అని సవాల్ విసిరారు కదా. దానికి ఒక సీనియర్ నాయకుడిగా మీరైతే వైసీపీ నుంచి కాపులు ముఖ్యమంత్రి అవకాశం లేదు, రాసుకోండి. వాళ్ళు చెప్పేస్తున్నా క్లియర్ గా, వైసీపీ నుంచి కాపులు గాని మరొకరు గాని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మరి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే కాపులు మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? వైసీపీనైనా, మీ పార్టీనైనా, మీ ఐడియాలజీనైనా, మీలాంటి నాయకులు మమ్మల్ని ఆ కోరిక మీద మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అర్థమైందిగా అంబటి రాంబాబు గారి వెర్షను, వైఎస్ఆర్సీపీ వెర్షను. ఎంతమంది అయితే కాపు నాయకులు ఆ పార్టీలో ఉంటారో, వస్తారో, ఆ తర్వాత కూడా ఫ్యూచర్లో రావాలనుకుంటారో ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ ఉన్నంత వరకు కాపులు ఆ పార్టీలో ముఖ్యమంత్రి అవలేరు, పాలేరులుగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తూనే ఉంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు తప్ప అంతకు మించి మీరు ఆలోచన కూడా పెట్టుకోకండి. పెట్టుకున్నారా, జస్ట్ గొడ్డల పోటీని గుండెపోటీగా చేసేటువంటి ఆ కార్యక్రమం ఉంది చూసారా, దాన్ని గుర్తుపెట్టుకోండి. లేదా సొంత చెల్లిని తల్లిని ఏ రకంగా గోడకేసి గుద్ది బయటకు తోసేశారు, ఆ రకంగా అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. సొంత తల్లికి చెల్లికే చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరంతా మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు అనే దాన్ని కూడా ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంతకు మించి మీరు అత్యుత్సాహం అత్యాశ పడితే అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇకపోతే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాగుతూ ఉంటారుగా, ఇప్పుడు మాట్లాడంటారా, ఇప్పుడు ఎవరు జెండా కూలి, ఎవరు పాలేరు, ఏంటి, ఎన్ని సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం 2029 వరకు కాకపోతే 2034లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి అంబటి రాంబాబు గారు అవుతారా? పెర్ని నాని అవుతారా? పెర్ని నాని వాళ్ళ అబ్బాయి పెర్ని కిట్టు అవుతారా? పెర్ని కిట్టు గారి అబ్బాయి ఇంకొక అబ్బాయి ఎవరన్నా పుడితే, లేదంటే పిల్లలు పుడితే వాళ్ళు ఎవరన్నా అవుతారా? బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి కన్నా అంతకు మించినటువంటి స్థాయిలో ఉన్న నాయకుడు. ఆయన అవుతాడా? పోనీ ఆయన పిల్లలు అవుతారా? పోనీ వాళ్ళ పిల్లలు అవుతారా? గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అవలా, పోనీ ఆయన అవుతాడా? వాళ్ళ పిల్లలు అవుతారా? వాళ్ళ పిల్లలు అవుతారా? ఎవరైనా సరే, ముద్రగడ గారు కొడుకు కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఎవరినైనా సరే కాపు సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అవ్వేటువంటి అవకాశాలే లేవని ఆ పార్టీ సీనియర్ పాలేరు, ఆ పార్టీ సీనియర్ జెండా కూలి, ఆ కుటుంబానికి చెప్పాలంటే వారసత్వంగా వస్తున్నటువంటి ఆ కూలి లేదంటే ఆ పాలేరుతనాన్ని అందిపుచ్చుకున్నటువంటి అంబటి రాంబాబు గారు క్లారిటీ ఇచ్చేశారు. అలాంటి ఉద్దేశంతో మాకు ఓటు వేయొద్దు, మా బతుకు ఇంతే, మేము ఎమ్మెల్యేలు గాను మహా అయితే ఎంపీలు గాను మినిస్టర్లు గాను బతుకుతాం తప్ప అంతకు మించి ఆశ మాకు ఉండదు, వస్తే మాత్రం తల్లి చెల్లెల మీదే రంకులు బొంకులు అంటగట్టినటువంటి చరిత్ర మాకు, మేము పెద్ద ఇది కాదు, మాకెంత ఉంటుందో అంతవరకే ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ ఉంది. అనవసరంగా మీరు అత్యుత్సాహపడిపోయి పవన్ కళ్యాణ్ గారినో లేదంటే ఇంకొకరినో అనే ముందు తర్వాత బొక్కబోర్లా పడతారనేది కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత కాపు సామాజిక వర్గం అంతా కూడా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో జెండా కూలి అని అంటే ఇంకోసారి చెప్పు తీసుకుని ఎవట్రా జెండా కూలి, ఇది కాదారా, ఈయన కాదా, వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు గారు కాదా, పెర్ని నాని గారు కాదా, బొత్స సత్యనారాయణ గారు కాదా, తోట తిరుమూర్తులు గారు కాదా, అంబటి రాంబాబు గారు కాదా, వీళ్ళ కాదా అని చెప్పి వాళ్ళ తరతరాలకు సంబంధించినటువంటి పాలేరుతనానికి సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్లు ఒక్కసారి మీ మొహం మీద వేసుకుని చూసుకోండి అని చెప్పండి.